రాము మరియు రాజు ఒక చిన్న గ్రామంలో నివసించే సన్నిహిత మిత్రులు. ఇద్దరికీ వ్యవసాయం అంటే చాలా ఇష్టం. కానీ వారి విధానాలు భిన్నంగా ఉండేవి. రాము నిజాయితీగా పనిచేయడం, సహజ వ్యవసాయం చేయడం, ఇతరులకు సహాయం చేయడం నమ్మేవాడు. రాజు మాత్రం త్వరగా లాభం పొందాలని షార్ట్కట్ మార్గాలు వెతుక్కుంటూ ఉండేవాడు. ఒక వేసవిలో వారు దగ్గరలోని పొలాల్లో తీపి మొక్కజొన్న పండించాలని నిర్ణయించారు. రాము తన పొలాన్ని జాగ్రత్తగా సిద్ధం చేశాడు. మంచి నాణ్యత గల విత్తనాలు, సేంద్రియ ఎరువు వాడాడు. వర్షపు నీటిని నిల్వ చేసుకున్నాడు. ప్రతి ఉదయం మొక్కలను పరిశీలించి చేతితోనే కలుపు తీసేవాడు. తన వ్యవసాయ అనుభవాన్ని పక్క రైతులతో కూడా పంచుకునేవాడు. రాజు మాత్రం తక్కువ ధర విత్తనాలు, అధికంగా రసాయన ఎరువులు వాడి పంటను త్వరగా పెంచాలని ప్రయత్నించాడు. మొదట అతని మొక్కజొన్న వేగంగా పెరిగింది. నా పంట చూడు అని రాముని ఎగతాళి చేశాడు. కొన్ని వారాల తరువాత భారీ వర్షాలు పడ్డాయి. రాము పొలంలోని ఆరోగ్యకరమైన మట్టి నీటిని బాగా పీల్చుకుంది. పంట బలంగా నిలిచింది. రాజు పొలంలో మాత్రం మట్టి గట్టిపడి చాలా మంది మొక్కలు నష్టపోయాయి. కోత సమయంలో రాము పండించిన తీపి మొక్కజొన్న తాజా, తీయగా, బంగారు రంగులో మెరిసింది. కొనుగోలుదారులు మంచి ధర చెల్లించారు. రాజు పంట మాత్రం నాణ్యత లేకుండా కనిపించింది. తన తప్పును గుర్తించిన రాజు సహనం, నిజాయితీ, నైతిక వ్యవసాయం విలువలను నేర్పిన రాముకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ రోజు నుంచి ఇద్దరూ కలిసి వ్యవసాయం చేస్తూ తీపి మొక్కజొన్నతో పాటు మంచి విలువలను కూడా పెంచారు.